హాయ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నేను మీ ప్రశాంత్ సార్ని ఈరోజు మీ ముందు ఒక మంచి కంటెంట్తో ఒక మంచి విషయంతో మీ ముందుకు వస్తున్నాను. ఏంటంటే గత రోజులతో జరుగుతున్నటువంటి నోటిఫికేషన్లో చిన్న చిన్న తప్పిదాల వల్ల చేజార్చుకున్నటువంటి మీ అందరికీ ఒక కొత్త సంకల్పంతో కొత్త ఉత్సాహంతో రాబోయే నోటిఫికేషన్లో మీరందరూ ఏ విధంగా సన్నద్ధం అవ్వాలి, ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అన్న విషయంతో ఈరోజు మీ ముందుకు వస్తూ ఉన్నాను. మెయిన్గా చెప్పాలంటే 2025 సంవత్సరంలో రాబోయే కొత్త నోటిఫికేషన్ల గురించి మీ ముందు నేను ఉంచుతా ఉన్నాను. నిన్న మొన్న అగ్నిపత్ నోటిఫికేషన్కి సంబంధించి గత సంవత్సరం ఎగ్జామ్ క్వాలిఫై అయ్యి మొన్నటి నుండి హైదరాబాద్లోని గచ్చిబౌలి స్టేడియంలో జరుగు ఈవెంట్స్ యందు క్వాలిఫై అయినటువంటి అందరి విద్యార్థులకు శుభాకాంక్షలు చెప్తూ, ఆ విధంగా ఇంకో నిన్న రేపు ఎల్లుండో మీకు మెడికల్ టెస్ట్ జరగబోతుంది. ఆ మెడికల్ టెస్ట్లో కూడా మీరందరూ ఉత్తీర్ణులై అందరూ విజయం సాధిస్తారని ఆశిస్తూ, ముఖ్య విషయం ఏంటంటే విజయం సాధించిన వారి కంటే ఓడిపోయిన వారి గురించి ఒక చిన్న విషయం చెప్పదలుచుకున్నాను. ఏంటంటే ఈ ఈవెంట్స్ అందు మీరు డిస్క్వాలిఫై అయ్యి కృంగిపోయి బాధపడుతూ ఇంట్లో కూర్చోవడం కన్నా రాబోయే నోటిఫికేషన్ల గురించి ఆలోచించి మీరందరూ విజయం సాధించాలని కోరుకుంటూ, ఏంటంటే పోయిన దారి గురించి ఆలోచించి ఉన్న దాని గురించి ఆ విధంగానే చేజార్చుకోవడం అది ఉత్తమైన లక్షణం కాదు. సో 25 అగ్నిపత్ అనేది మళ్ళీ జనవరి 2025లో నోటిఫికేషన్ మీ ముందు రాబోతుంది. సో దానికోసం మీరు ప్రణాళికగా ఒక లయబద్ధంగా చదివి 25లో మళ్ళీ మీరు అగ్నిపత్కు సెలెక్ట్ అవ్వాలని కోరుకుంటూ, అదేవిధంగా అగ్నిపతే కాకుండా SAGD నోటిఫికేషన్ అనేది కూడా ఫిబ్రవరిలో దాని యొక్క పరీక్షలు ఉండబోతున్నాయి. దానికి కూడా మీరు అప్లై చేసి ఉంటారు. ఈ జీడీ పరీక్షలు కూడా ఫిబ్రవరిలో మీ ముందున్నాయి. అదేవిధంగా తెలంగాణలో ఏప్రిల్ యందు కానిస్టేబుల్ మెగా నోటిఫికేషన్ బంపర్ నోటిఫికేషన్ రాబోతుంది. దాదాపు 10,000 పై చిలుకులు కానిస్టేబుల్, అదేవిధంగా 800 నుండి 1000 మధ్యలో SI నోటిఫికేషన్ కూడా రాబోతుంది. సో తెలంగాణలో గత ప్రభుత్వం కాకుండా ఈ ఉన్న ప్రభుత్వం కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక మీ అందరి కోసం నిరుద్యోగులను దృష్టిలో పెట్టుకొని ఒక జాబ్ క్యాలెండర్ అనేది రిలీజ్ చేసింది. సో ఆ జాబ్ క్యాలెండర్ ప్రకారం ఏప్రిల్లో మనకు కానిస్టేబుల్ నోటిఫికేషన్ కూడా ఉంది. సో దాని గురించి పోయిన దాని గురించి ఆలోచించకుండా ఉన్న నోటిఫికేషన్లు రాబోయే నోటిఫికేషన్ల గురించి మీరందరూ ముందస్తుగా ప్రణాళికబద్ధంగా ముందుగా రెడీ ఉండి ఈ నోటిఫికేషన్లు ఏ విధంగా క్రాక్ చేయాలో మీరు ప్రణాళికంగా చదివి మంచిగా మీరందరూ కూడా యూనిఫామ్ సర్వీస్లో ఉంటారని నేను ఆశిస్తా ఉన్నాను. సో ఇదే విధంగా రేపటి నుండి ప్రతినిత్యం మీకు కొత్త కొత్త టాపిక్లతో మంచి వివరణలతో నేను మీ ముందు వస్తూ ఉంటాను. ఏ విధంగానంటే అగ్నిపత్కు ఇంకా రాబోయే సంవత్సరంలో జనవరిలో ఉన్న నోటిఫికేషన్లో మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ అనేది ఏ విధంగా ఉండాలి, దానికి ఉండాల్సిన క్వాలిఫికేషన్స్ ఏ విధంగా ఉండాలి అన్న గురించి ఇంకో వీడియోలో మీ ముందుకు వస్తాను. అదేవిధంగా జీడీకి పరీక్షలు జరగబోతున్నాయి. సో ఆ జీడీ పరీక్షల్లో ఎన్ని సబ్జెక్టులు ఉంటుంది, ఎన్ని సబ్జెక్టుల్లో ప్రతి సబ్జెక్ట్ ఎన్ని మార్కులు, జిఎస్కి ఎన్ని మార్కులు, అదేవిధంగా లాంగ్వేజ్ అయినటువంటి హిందీ ఇంగ్లీష్కి ఎన్ని మార్కులు ఉండబోతున్నవి, మ్యాథ్స్ సంబంధించిన రీజనింగ్ ఎన్ని మార్కులు ఉంటుంది, అర్థమెటిక్ ఎన్ని, దానిలో ఉన్నటువంటి నెగిటివ్ మార్కింగ్ ఏ విధంగా ఉండబోతుంది, ఎన్ని మార్కులు వస్తాయో, మీకు ఎలాంటి ఉద్యోగం వస్తుందో దాని మీద కూడా పూర్తి వివరణతో కొత్త వీడియో రూపంలో మీ ముందుకు వస్తాను. అదేవిధంగా మెయిన్ అయితే తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్, ఈ తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్లో కూడా మీకు ఇన్ని ఉద్యోగాలకు కావాల్సినటువంటి ఏజ్ లిమిట్ ఏ విధంగా ఉండాలి, క్వాలిఫికేషన్స్ ఏ విధంగా ఉండాలి, దానికి సంబంధించిన టోటల్ ప్రాసెస్, ఆ సిలబస్ టోటల్ కానిస్టేబుల్ ప్రిలిమ్స్కి ఏ విధంగా సిలబస్ ఉంది, మెయిన్స్ సిలబస్ ఏంటిది, మీరు ఈవెంట్స్కి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఎన్ని ఈవెంట్లు ఉంటుంది, లాస్ట్ నోటిఫికేషన్లో బాయ్స్కి 1600 మీటర్ ఏ విధంగా మీరు కొట్టాలి, లాంగ్ జంప్ ఏ విధంగా కొట్టవాలను, అదే 100 మీటర్స్ ఏ విధంగా క్వాలిఫై అవ్వాలి, గర్ల్స్కి ఉన్నటువంటి 800 మీటర్స్ కానీ లాంగ్ జంప్ కానీ షార్ట్ పుట్ కానీ. సో అదేవిధంగా థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియోని అందరూ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేస్తారని ఆశిస్తూ, ఇంకా ప్రతిరోజు మీ ముందు కొత్త కొత్త వీడియోలతో మీ యొక్క డౌట్లను ప్రతిదాన్ని నేను వివరణాత్మకంగా మీకు అందిస్తూ ఉంటాను.